ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామాల్లో నిర్మిస్తున్న 2.5 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లోని మరో 10,000 ఇళ్లకు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజున మొదట గృహ నిర్మాణం అంశంపై చర్చ చేపట్టారు. 2019 జనవరి కల్లా ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం పథకం కింద 2017-18లో 2 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. 2019 జనవరి కల్లా మొత్తంగా 18 లక్షల ఇళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనని, వీటికి 15,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మొత్తం కలిసి ఇక్కడ 13,06,355 ఇళ్లు ఇక్కడ కట్టాలి. ఇవి కాకుండా ఒక 6 lakhs దగ్గర అర్బన్ హౌసింగ్ లో ఉన్నాయి. రెండు కలిపితే 18.5 to 19 lakh houses you have to complete before March 19 లోపల కంప్లీట్ చేయాలి. జియో ట్యాగింగ్ కాకుండా వీడియో కూడా మీరు చేయగలిగితే, మొత్తం ఇల్లంతా చూపించేది ఒక వీడియో 1 minute వీడియో తీయగలిగితే వర్చువల్ గా అది మనం పెట్టే పరిస్థితి వస్తుంది. అర్బన్ ఏరియాలో ఏదైతే హౌసింగ్ వచ్చిందో, ఇండివిజువల్ హౌసింగ్ కానీ మనకు వచ్చిన గ్రూప్ హౌసింగ్ కానీ మీరు ఇమ్మీడియట్ గా వెరిఫికేషన్ చేసుకోవడం, బెనిఫిషరీస్ అందరినీ, ఒకవేళ సెకండ్ లిస్ట్ లో ఉండే పేర్లు ఒకసారి చూసుకొని ఫస్ట్ లిస్ట్ కూడా వెరిఫై చేసి, ఎక్కడన్నా ల్యాండ్ హౌస్ సైట్ అలాట్మెంట్ ప్రాబ్లం ఉంటే యూ కంప్లీట్ దాట్. మేజర్ గా ఉండేది ఇంకొక 20-25 లక్షలు, అరౌండ్ 20 lakh హౌసెస్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. ఈ 18 కాకుండా అనదర్ 20 lakh హౌసెస్ కడితే మీకు కంట్రోల్కి వస్తుంది. ఈ రెండు అయ్యే వరకు మీకు అంతా కూడా డేటా అప్డేట్ చేసుకోవడం, కంప్యూటరైజ్ చేసుకోవడం, ఫాలో అప్ చేయడం, వెరిఫికేషన్ చేయడం చాలా అవసరం. అందులో మళ్ళీ ఇది గ్రామీణ రూరల్ హౌసింగ్ గ్రామీణకు వచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవుతారు. అక్కడ మోర్ రికార్డ్స్ కానీ ప్రొసీజర్స్ కానీ యూ హ్యావ్ టు ఫాలో.